హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. రియలీ సో హ్యాపీ టు బీ హియర్. కరెక్ట్గా ర్యాండీ గారు నేను మాట్లాడేటప్పుడే కరెక్ట్గా సుక్కుబాయ్ అక్కడికి వెళ్ళిపోయారు, ఫ్రేమ్లోంచి మిస్ అవుతున్నారు. సుక్కుబాయ్ వేరే యు ఆర్, ప్లీజ్ కమ్ బ్యాక్. అంటే చాలా తక్కువ సినిమాలే ఐ థింక్ ఎంతకాలం అయినా కూడా సెలబ్రేట్, మనం మాత్రమే కాదు మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి, అతి తక్కువ ఉంటాయి. అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఫిల్మ్స్ ఆర్యా. అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. నేను రాజుగారితో ఫస్ట్ రాజుగారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఆర్యా అనేది ఒక మూవీ మాత్రమే కాదు, లైక్ ఇందాక శివబాలాజీ గారు అంటున్నట్టు ఇట్స్ ఎ హోల్ పైల్ ఆఫ్ మెమరీస్. సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ చేసిన సినిమా. వన్ సైడ్ లవ్ అని మన సుక్కుబాయ్ ఏ టైంని ఏ ముహూర్తాన్ని ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ పెట్టారు, కానీ మనం వన్ సైడ్ లవ్ అనే చేసాం, కానీ లోకం అంతా ఆల్ సైడ్ లవ్ ఇస్తున్నారు మనకి ఈ రోజుకి. కొట్టండి, బాగా కొట్టచ్చు దీనికి. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్ ఫర్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్, అండ్ థ్యాంక్ యూ రాజు సార్ ఫర్ మేకింగ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ ఆర్యా. అండ్ మై డియర్ బన్నీ, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఎప్పుడు బన్నీతో మాట్లాడుతూ అంటాను, బన్నీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటాను. అంటే బన్నీ మీద నాకు ఒక ఫ్రెండ్లీ లవ్ అండ్ ఒక బ్రదర్లీ లవ్. ఎందుకంటే మేబీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్, అంటే అల్లు అరవింద్ అంకుల్ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా, అండ్ బన్నీ మేమంతా చైల్డ్హుడ్ అంతా చెన్నైలో స్టార్ట్ అయ్యింది. ఈవెన్ బిఫోర్ వీ కేమ్ టు ద మూవీ ఇండస్ట్రీ, అరవింద్ అంకుల్కి మా డాడీ వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఏదో మా ఫ్యామిలీస్ అంతా తెలియటం, అండ్ somehow that love and affection is always going into our work also. I think చాలామంది అడుగుతుంటారు, ఏంటంటే మీకు బన్నీకి ఏమైనా మీరు స్పెషల్గా చేస్తారా నేను అలాగే లేదండి అంటే అదేదో ఆటోమేటిక్గా వస్తుందేమో. అంటే ఒకటి మాత్రం అంట, నేను ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సమ్ పార్షియాలిటీ ఆర్ సంథింగ్ కావాలని చేసేది కూడా కాదు. లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 3 సాంగ్స్ మాత్రం ఆర్యాకి ఒక మెమరీస్ చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే, నాకు చాలా మోడర్న్ మ్యూజిక్తో రిథమ్స్ డాన్స్ సినిమా ఇది చేయాలని నాకు, ఎందుకంటే నాకు డాన్స్ అంటే పిచ్చి. అలాగే బన్నీకి డాన్స్ అంటే పిచ్చి అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో హౌ మచ్ హీ లవ్స్ డాన్సింగ్ అనేది. నేను స్టేజ్ ఎక్కితే మైకి పడి వచ్చినా రాకపోయినా ఎగురుతూ ఏదో చేస్తుంటా. సో ఒక మ్యూజిక్ క్రియేట్ చేసేవాడు డాన్స్ అంటే పిచ్చి ఉండటం, అండ్ దానికి అమేజింగ్గా డాన్స్ చేసే ఒక హీరో దొరికి ఆ సినిమాలో డాన్స్ అండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండే ఒక సినిమా రావటం అనేది ఒక పెద్ద సూపర్ డూపర్ కాంబినేషన్ నా ఫీలింగ్. అండ్ దట్ బన్నీకి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఎంత బాగా తెలుసు అంటే, ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు నేను రాజుగారితో అన్నా, సార్ బన్నీకి ఇది ఒక డాన్స్ వచ్చే ఒక ఫస్ట్ సాంగ్ లాంటిది కదా, అంటే తక్కదిమ్మి తక్కజను అంటాం డాన్స్కి, అందుకని తక్కదిమ్మితో మనం స్టార్ట్ చేద్దాం, బట్ మోడర్న్ సాంగ్ మీద అంటే ఫోన్లో అదిరిపోయింది ఐడియా అన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్స్ ఎంతో మొన్న జరిగినట్టుంది. అండ్ ఆ సాంగ్ మేము చేయడం అయితే చేసాం, కానీ దాని తర్వాత బన్నీ ఇంకా దాన్ని ఇరగదీసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అండ్ అలాగా ఒక్కొక్క సాంగ్ ఒక మెమరీ ఉంది. ఫీల్ మై లవ్ సాంగ్ అయితే మమ్మల్ని సెలబ్రిటీ గెస్ట్ హౌస్ అని ఒక దూరంగా ఎక్కడో ఒక గెస్ట్ హౌస్లో దిల్ రాజు గారు వదిలేసి వచ్చేసారు అక్కడ కంపోజ్ చేయని చెప్పి. ఎవరు లేకపోవడంతో నాకేం ట్యూన్స్ రావట్లా, భయం వేస్తూ తిరుగుతున్నా ఒక్కడనే అక్కడ. 2-3 రోజులు ఏదో ఒకటి అనుకుని మళ్ళీ సిటీకి వచ్చేసాం. యాక్చువల్గా ఫస్ట్ డే సుక్కుబాయ్ హాయ్, ఫస్ట్ డే సుక్కుబాయ్ని కలిసింది. నేను ఎంతసేపు ఒక పాయింట్ చెప్పడం ఆపాను, ఎందుకంటే మీరు లేరని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆర్యాని సెలబ్రేట్ చేయడం ఒక ఎత్తు అంటే, మన ఇండియాకి దొరికిన ఒక మాస్టర్ మైండ్ జీనియస్ డైరెక్టర్ సుక్కుబాయ్కి 20 years ఈరోజు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సుక్కుబాయ్. సో ఆర్యా నుంచి పుష్ప వరకు ప్రతి సీన్ని కూడా కొత్తగా ఎలా మీరు మలచగలుగుతున్నారో, మీరు ఎంత ప్రాణం పెడుతున్నారో మా అందరికీ తెలుసు. సో లవ్ యూ సుక్కుబాయ్ ఫర్ దట్ నెవర్ ఎండింగ్ ప్యాషన్ ఆఫ్ యోర్స్. సో మేము ఫస్ట్ టైం సుక్కుబాయ్ని కలిసింది దిల్ రాజు గారి ఆఫీస్లో. అప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి కథ చెప్పడం కోసం మేము వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాం. నాకు బాగా గుర్తు, మా ఇద్దరికి పరిచయం లేదు అప్పుడు, జస్ట్ అదే ఫస్ట్ డే కలుస్తున్నాం. కథ చెప్పారు, ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పారన్నమాట. చెప్పిన వెంటనే ప్రతి సీన్కి నాకు అసలు షాక్ మీద షాక్, ఏంటి ఇలా కూడా ఉంటుందా స్క్రీన్ ప్లే రైటింగ్ అని. అప్పుడు నాకు స్క్రీన్ ప్లే, నేను ఒక రైటర్స్ అన్ని అయినా కూడా స్క్రీన్ ప్లే సైడ్ నాకు ఒక కొత్త యాంగిల్ ఆ రోజు ఓపెన్ అయింది. ఏంటంటే ఈ పాయింట్ నేను చెప్పాలి. నేను కథ వింటూ నేను మామూలుగా జనరల్గా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటా. సుక్కుపోయిన క్వశ్చన్ అడిగా, డార్లింగ్ అంటే అప్పుడు డార్లింగ్ కదా, ఇప్పుడు సార్ అంటానేమో, సుక్కు గారు సారు ఏదో అన్నా. హీరోకి మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు, అసలు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పరేంటి అంటే, ఒక సినిమా అంటే అన్నీ చెప్పాలి కదా అంటే, ఇలా కథ చెప్తే ఆగి సినిమాలో స్క్రీన్ పే కరెక్ట్గా వెళ్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎవడు అడగడు అన్నాడు. ఏంటి మనిషి ఇలా అన్నాడు అనుకోండి. నిజంగా ఇది ఎందుకు చెప్తానంటే, తన ఎంత క్లారిటీ ఉందనేది. అప్పుడు సినిమా చూస్తున్నప్పుడు
ప్రతి సీన్కి ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు తప్ప ఎవడు ఈ క్వశ్చన్ అడగలేదు నిజంగా. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సుక్కుబాయ్. సో ఆ రోజే మీరు చెప్పారు హౌ న్యూ యువర్ థింకింగ్ అని. ఆ థింకింగ్ ఇప్పటి వరకు కూడా మీరు అలా కొనసాగించు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా, అంటే వరల్డ్ అంతా పొగుడుతుంది. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఇంకో సాంగ్ ఆంటీ అమలాపురం చేసినప్పుడు వీళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి సాంగ్ చేసి పంపించాలి. అప్పుడు రాజుగారేమో సాంగ్ ఏందంటే చేస్తున్నాను సార్ అంటున్నాను. సడన్గా ఒక ఐడియా వచ్చింది, ఏం చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలని చెప్తే ఈ మీద అలా వెళ్దాం, చిన్నపిల్లలు క్యాచ్గా ఉంటుందని. అంటే అమ్మ, అంటే ఆవు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, అంటే అమలాపురం అని హాఫ్ నిద్రలో వచ్చిన ఐడియా అది. అంటే ట్యూన్ రానప్పుడు తపన పడుతుంటాం కదా, అప్పుడు నిద్రపోయినా లేచిన పళ్ళతో స్నానం చేస్తున్న ఒక ఐడియా ఏదైనా వస్తుంది. అలా వచ్చిన ఒక ఐడియా, అమలాపురం అంటే మా అమ్మగారు ఊరు, అది నేను పుట్టిన ఊరు. సో అంటే అమలాపురం, అంటే ఆపురం అని పెట్టా. ఆ ట్యూన్ కూడా సూపర్ హిట్ అయింది, అందరికీ నచ్చింది. సో ఇలాగ చెప్తూ పోతే చాలా మెమరీస్ ఉంటాయి మనకి, ఈ ఫంక్షన్ టైం సరిపోదు. సో థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సుక్కుబాయ్. అండ్ మేము ఇంత అందంగా పాటలు ఎంత చేసినా దాన్ని అందంగా చూపించాలి, అది మా ర్యాండీ గారు. రత్నవేలు గారు కడిగిన ముత్యంలా ప్రతి ఫ్రేమ్ని చూపించారు. సో ఆర్యాలో ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ రివర్స్ చేసుకుని చూడాలి ఇది అనే అంత. ఈరోజు చూసినా కూడా సార్ ఈరోజు షూట్ చేసినట్టు ఉంది సార్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ర్యాండీ సార్. అండ్ బన్నీ, యూ క్రియేటెడ్ ఎ ట్రెండ్ విత్ ఆర్యా. సరే ట్రెండ్ ఒకసారి క్రియేట్ చేయడం ఓకే, అది మళ్ళీ 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 యు ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ యు ఆర్ వర్కింగ్ with so much of passion, and that's what brought you here, Bunny, and that's why I'm always proud of you and to say that I'm your friend. And ee roju taggedele ante asalu nu taggidanana taginiche vallu evaru leru ikkada lokam anta. So asalu taggedele pushpa 2 varaku. I love you Bunny, love you Sukubai, love you Randy sir, love you Dilraj sir, and Arvind uncle ఏది చేసినా అందరికీ కనెక్షన్ మీరు కూడా, మీకు కూడా లవ్ యూ. అండ్ మా కొరియోగ్రాఫర్స్కి, శంకర్ మాస్టర్కి, నిక్సన్ మాస్టర్కి, అందరు మాస్టర్స్కి, అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ ముఖ్యంగా, అండ్ అందరికీ థ్యాంక్స్ అండ్ లవ్. అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ మా ఫీల్ మై లవ్. నేను ఇందాక ఒకటి అన్నా డార్లింగ్, మీరు వన్ సైడ్ లవ్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు, బట్ లోకం అంతా మనకు ఆల్ సైడ్ లవ్ ఇస్తుంది ఈరోజు, ఆ రేంజ్ వరకు వచ్చాం. సో థ్యాంక్ యూ టు యూ. ఐ జస్ట్ వాంట్ టు మన పాడిన కేకేకి, అండ్ వీ డోంట్ హ్యావ్ కేకే విత్ అస్ ఎనీమోర్, సో ఐ జస్ట్ వుడ్ లవ్ టు గివ్ our prayers or our feelings to KK. Please, ladies and gentlemen, a huge round of applause to KK garu who sang Feel My Love song. And అలాగే మనకి ఎక్స్ట్రాడినరీ మిక్సింగ్ చేశారు ఆర్యకి మధుసూదన్ రెడ్డి గారు. ఆయన కూడా వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బికాస్ వీ డోంట్ హ్యావ్ దెమ్ విత్ అస్ ఎనీమోర్. అండ్ నువ్వుంటే తన నా 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 అని మన సీతారాం శాస్త్రి అంకుల్ ఎక్స్ట్రాడినరీ లెజెండరీ లిరిక్స్ మనకి రాసిచ్చారు, ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్కడున్నా వీళ్ళందరూ మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్, అప్పుడు సీనియర్ మోస్ట్ సౌండ్ ఇంజనీర్ నాకు స్టూడియో లేక ముందు వేణుగోపాల్ గారని, ఆయన ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద ఇంజనీర్స్ హూ వర్క్డ్ ఇన్ ద మిక్సింగ్. సో హీఈస్ ఆల్సో నో మోర్ విత్ అస్, బట్ ఐ డోంట్ హ్యావ్ హిస్ పిక్చర్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ యాజ్ వెల్. ఇందులో సంతోషం ఏంటంటే 20 years తర్వాత ఇంత ఆనందంగా మనందరం సెలబ్రేట్ చేస్తాం అన్నది ఒక ఎత్తు అయితే, మధ్యలో ఎన్నో చూసాం, అంటే డౌన్స్ చూస్తాం, అప్స్ చూస్తాం, దాని తర్వాత ఒక కోవిడ్ చూస్తాం, అసలు లోకం ఎలా ఉంటుందని, అవన్నీ దాటి మళ్ళీ మనం సెలబ్రేట్ చేస్తాం అంటే దానికి మనందరం మనకే క్లాప్స్ కొట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ సాంగ్ పాడినప్పుడు, ఈ సాంగ్ షూట్ కోసం ఇస్తాం కదా, జనరల్గా సాంగ్స్ అన్ని ఫస్ట్ నా వాయిస్లో ఉంటాయి, అంటే నేను ఫీల్ అయి పాడి దాని తర్వాత సింగర్తో రికార్డ్ చేస్తాను. షూటింగ్ వరకు ఆల్మోస్ట్ ఫైనల్ వరకు నా ఉంటుంది. ఫస్ట్ టైం కదా అప్పుడు సుక్కుబాయ్ సినిమా షూట్ చేయడం, అప్పుడు అయిన వెంటనే సుక్కుబాయ్ టెన్షన్గా నా దగ్గరికి వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో నాకు బాగా గుర్తు వచ్చి, డార్లింగ్ సాంగ్ ఏదో అయిపోయింది అన్నారు. ఏది కేకే వాయిస్లో పంపించిన తర్వాత, ఏం డార్లింగ్ ఏదో అయిపోవడం ఏంటి అన్నాను. కేకే వాజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అండ్ బెస్ట్ సింగర్స్ దట్ టైం. లేదు డార్లింగ్ నువ్వు పాడిన ఫీల్ రాలేదు, కేకేది ఏదో అయిపోయిందని నాతో పెద్ద గొడవ. అప్పుడు అయ్యో ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి అంటే, నేను ఎప్పుడు నా వాయిస్ తీసేసి లాస్ట్ని ఎవరో పెట్టాలని ట్రై చేస్తుంటామన్నమాట. సో నేను పాడిన పాటలు కొన్ని ఉండిపోవడం కారణం కూడా ఇలా ఒకసారి ఫీల్ మారిపోయిందని వాళ్ళు ఫీల్ అవడం వల్ల. సో ఆ రోజు నాకు సుక్కుబాయ్కి అది ఇప్పటికీ సరదాగా మాట్లాడుకుంటాం. ప్రసాద్ ల్యాబ్ బయట అప్పుడు నేను స్టార్ట్ చేసా కన్విన్స్ చేయటం, లేదు డార్లింగ్ ఇన్ని రోజులు మీరు వింటూ ఉన్నారు కాబట్టి మీకు అది నాది బాగున్నట్టు అనిపిస్తుంది, అంతే మీకు అలవాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ సీరియల్ సాంగ్ చూడండి, ఇంటూ ఉంటుంది బాగుంది అనుకుంటాం, బాగుందా లేదా అని తర్వాత అంటే బాగుంటుంది కూడా, అంటే ఒక మ్యాటర్ అలవాటు అయిపోతే ప్రేమ ఒకసారి అలవాటు అయిపోవడమే ప్రేమ అనుకుంటాం కదా, అలాగా బన్నీ బాగా నవ్వండి, నాకు నచ్చింది. సో
సో అలాగే నా వాయిస్ మీకు అలవాటైపోయింది అంతే. కేకే అంటే నాకంటే అసలు 1000 times బెటర్ సింగర్ డార్లింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే సుక్కుబాయ్ దగ్గర ఆ రోజు అవునా డార్లింగ్ అదే నువ్వు చెప్పేది ఏదో లాజికల్గానే ఉంది అయితే ఓకే అని వదిలేశారు. దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు అదే ప్రసాద్ ల్యాబ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంటే బ్రేక్లో బయటకు వస్తాం కదా బన్నీ దిస్ వాజ్ అంటే వీ ఆల్ స్పోక్ అబౌట్ ఇట్ సో మెనీ టైమ్స్. బయటికి ఎలా వస్తుంటే రాజు సార్ కార్లు వెళ్తున్నాయి, ఏ కారు వెళ్తున్నా కారు ఒకటి వెళ్తున్నా ఫీల్ మాయిలో ఉన్న కుర్రోళ్ళు అమ్మాయిలు అరుచుకుంటూ వెళ్తున్నారు. అమ్మో మన పాట ఇట్టు మళ్ళీ లోపలికి వెళ్ళి మేము రికార్డింగ్ చేసుకునేవాళ్ళు. ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ ఈ మూవీలో ఉన్నాయి. బట్ ఈ ఇన్సిడెంట్ నేను ఎంత చెప్పానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుక్కుబాయికి నా మీద అదే నమ్మకం. డార్లింగ్ ఇది బాగుంటుంది డార్లింగ్ అవునా నీకు తెలుసులే ఓకే అంటే డార్లింగ్ ఆ నమ్మకం వల్లే మేము ఇలా బాగా చేస్తున్నాం లోకం అంటుంది. సో ఆల్ లవ్ టు యూ డార్లింగ్, ఐ రియలీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ బనీ, లవ్ యూ దిల్ రాజు సార్, లవ్ యూ ర్యాండీ సార్, అరవింద్ అంకుల్, అందరికీ లవ్ యూ గైస్. ఫీల్ మై లవ్, ఫీల్తూనే ఉండండి. అండ్ వీ లవ్ యూ దేవిశ్రీ ప్రసాద్ గారు, వీ లవ్ యూ ఆల్వేస్. అంటే ఆర్య సినిమాని మిగతా లవ్ స్టోరీస్తో సెపరేట్ చేసే ఒక యూనిక్ ఎలిమెంట్ ఏంటి అంటే వన్ సైడ్ లవ్ కదా. సో మిమ్మల్ని పంపించే ముందు మీ వన్ సైడ్ లవ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. నాకు ఎప్పుడు ఆల్ సైడ్ లవ్. టూ సైడెడా ఆల్ సైడెడ్? నేను అందరిని అన్ని సైడ్లు లవ్ చేస్తాను, వాళ్ళు ఎన్ని సైడ్లు లవ్ చేస్తాను మనకి. ఫస్ట్ వన్ సైడ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా ఓకే సో ఎస్